ఈ వీడియో ఇది కంటిన్యూషన్ టు ప్రీవియస్ వీడియో అండి. ఇది ఇందాక వీడియోలో మనం ఈ ఎలిమెంట్స్ 2D అరేని ఎలా కాల్ చేయొచ్చు, లేకపోతే డిఫైన్ చేయొచ్చు. దాని తర్వాత అందులో ఇన్సైడ్ వాల్యూస్ని ఎలా కాల్ చేయొచ్చు చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో అర్థమెటిక్ పాయింటర్స్ ఉపయోగించి ఈ 2D అరే మీద ఎలా అప్లై చేయొచ్చు అని చెప్పి చూద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆ, ఈ అరేలో మనకు తెలిసి ఇది కంటిన్యూస్గా సేవ్ అవుతుంది. ఇదంతా ఒక బ్లాక్, ఇదంతా ఒక బ్లాక్. ఎందుకంటే 3 అని ఇచ్చామంటే ప్రతి 3 ఎలిమెంట్స్ని ఒక బ్లాక్ కింద స్టోర్ చేసుకో, అండ్ నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ని ఇంకొక బ్లాక్ కింద ట్రీట్ చేయను అని చెప్పి చూసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూ కావాలంటే 22 కావాలంటే ఇదిగోండి ఇలాగ అన్ప్యాక్ చేస్తాం, లేకపోతే డీరిఫరెన్స్ చేసి టీడీ అరేని 0 అని చెప్పి రాసుకుంటే ఈ ఫస్ట్ వాల్యూ చూపిస్తుంది. లేకపోతే కనుక స్పెసిఫిక్గా 2D అరే కాబట్టి 0 రోలో 0 ఎలిమెంట్ని తీసుకోమన్నా కానీ ఇలా వస్తుంది. బట్ ఇప్పుడు నేను అర్థమెటిక్ పాయింటర్ ఉపయోగించి దీని నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, అంటే 22 నెక్స్ట్ తర్వాత వెళ్ళాలి అని అనుకుంటే ఏం చేస్తాను? అప్పుడు దీన్ని వేస్లో మనం రాయొచ్చు. ఒకటి టీడీ అరే అని చెప్పి రాసి, ఆ టీడీ అరేలో ఫస్ట్ పాయింట్ మనం ఏంటిది 0 కదా, దీనికి +1 అని రాసా. 1 అని ఎందుకనంటే 22 నుంచి 33కి నెక్స్ట్ 1 అని అంటే మధ్యలో తీసుకోవచ్చన్నమాట. ఎగ్జాక్ట్‌గా 33 తీసుకుంటాయి. ఎందుకనంటే 4 బైట్స్ కాబట్టి. సో, ఈ 22కి +4 బైట్స్ కలిపితే నెక్స్ట్ వచ్చే పొజిషన్ ఏంటిది? 33 ఉన్న పొజిషన్. దాని అడ్రెస్ ఏంటిది? 56 అనుకున్నాం కదా! అది వస్తదన్నమాట. అది తీసుకుంటది. సో, ఇక్కడ మనకి ఇలా రాసుకుంటే దీని అడ్రెస్ చూపిస్తదన్నమాట. అంటే 0 టీడీ అరేలో 0 అంటే ఫస్ట్‌ది ఈ బ్లాక్. ఈ బ్లాక్‌లో 0th ఎలిమెంట్ ఇది 22. దానికి +1 అంటే 4 బైట్స్ యాడ్ చేసుకుంటే 33. ఈ పొజిషన్ 33ది వస్తది. 33 అడ్రెస్ ఏంటిది? 56. ఈ 56 చూపిస్తది. కానీ మనం వాల్యూ చూడాలి అనంటే ఏం చేయాలి? డీరిఫరెన్స్ చేస్తాం. సో, ఇలాగా 33 వాల్యూని చూడొచ్చు. లేకపోతే ఇంకొక వే ఏంటంటే టీడీ అరే అని చెప్పి రాసి, మనకిది 33 అనేది 0 రోలో 0 కాలమ్ ఫస్ట్ కాలమ్‌లో ఉంది. కాబట్టి 0 రో ఫస్ట్ కాలమ్ అని చెప్పి ఇలా రాసుకుంటాం. ఓకే. ఇలాగా మనం 2D అరేని అర్థమెటిక్ పాయింటర్స్ ఉపయోగించి కానీ, లేకపోతే ఇలాగా డైరెక్ట్ 2D డైమెన్షన్ ఉపయోగించి కానీ ఇన్సైడ్ వాల్యూస్‌ని తీసుకోవచ్చు మాట. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఏంటిదనంటే మనకి టీడీ అరే అని చెప్పి రాసుకున్నాం కదా! ఒకవేళ ఫస్ట్ ప్రింట్ఎఫ్ అని చెప్పి జస్ట్ రైట్ లేకపోతే అడ్రస్ ఆఫ్ జస్ట్ టీడీ అరే అనేది రాస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇది అడ్రస్ కాబట్టి మనకు తెలుసు కాబట్టి పాయింటర్ అని రాసుకొని ఓకే. టీడీ అరే అని చెప్పి రాస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఇది ఈ వాల్యూ కూడా రన్ చేస్తే మనకి ఏదొస్తుందో మనకి ఇప్పుడు తెలిసిపోద్ది. చూడండి ఇందాక 33ని ఈ వాల్యూ పొందడం కోసం మనం ఇలా రాసాము. మనకి ఇక్కడ అవుట్పుట్లో కూడా ఆ వాల్యూస్ 33, 33 అని వచ్చినాయి. ఇప్పుడు అడ్రస్ ఇక్కడ ఎక్కడెక్కడ టీడీఆర్ అని అంటే ఏం చూపిస్తుంది? ఈఈసి అని చెప్పి చూపిస్తుంది. ఈఈసి అని అంటే 22. యాక్చువల్గా ఇందాక మనం పాయింటర్ అని పెట్టాం కాబట్టి ఇలా ఈఈసి అని వస్తుంది. ఒకవేళ డి అని పెడితే మనకి కరెక్ట్గా వాల్యూస్లో వస్తుంది అనమాట. అంటే బైట్స్లో అప్పుడు మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా అయితే ఫార్మాట్ స్పెసిఫైర్ పి అనే ఉపయోగించాలి. కాకపోతే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం అర్థం కావడం కోసం ఇలా పర్సెంటేజ్ డి అని చెప్పి ఉపయోగిస్తున్నాను. చూడండి 52లో 52లో అనేది స్టోర్ అయింది. ఇక్కడ 52 అంటే ఏంటిది మనకి ఆల్రెడీ తెలుసు. 22 అనేది 52. ఓకే. సో టీడీ అరే అని చెప్పి జస్ట్ కాల్ చేస్తే 2/2 అరే అని చెప్పి కాల్ చేసిన వీటన్నిటికీ ఫస్ట్ బ్లాక్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఉన్న అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ పాయింటర్ వచ్చేసరికి బ్లాక్ వైజెస్ స్టోర్ చేస్తుంది అని అనుకుంటున్నాం కదా. సో ఇదంతా ఒక బ్లాక్ 0 బ్లాక్. ఇప్పుడు నేను నెక్స్ట్ బ్లాక్ వెళ్ళాలంటే ఈ బ్లాక్లో నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఇంటూ 4 ఒకటి 4 బైట్స్ కాబట్టి 12 బైట్స్. సో ఆ 12 బైట్స్ తర్వాత నెక్స్ట్ బైట్కి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? +12 అని రాయాలా?
అవసరం లేదు. ఎందుకనంటే ఇదంతా బ్లాక్ అంతా ఒకటే ఇన్‌సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసుకుంటది. సో, ఆ నెక్స్ట్ బ్లాక్‌కి షిఫ్ట్ అవ్వాలి అనంటే జస్ట్ 1 అని రాస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు 1 అని రాసాననుకో 55 అడ్రెస్ ఏముంది మనకిక్కడ 64 అని ఉంది. సో, ఇక్కడ నాకు అవుట్‌పుట్ 64 అని వస్తుందా చూద్దాం. ఓపెన్ చేశాను. సో, ఫస్ట్‌దొచ్చేసరికి 52 రావాలి. సెకండ్‌దొచ్చేసరికి 64 రావాలి. ఇక్కడ అవుట్‌పుట్‌లో. నాకు అలా వస్తుందో లేదో చూద్దాం. సేవ్ చేశాను. రన్ చేస్తున్నా. చూసారా? ఇక్కడ బేసిక్‌గా ఎన్ని ఇచ్చాను కాబట్టి నాకు 2 లైన్స్‌లో వచ్చింది. బట్ ఇప్పుడు అగైన్ రన్ చేస్తున్నాను. 52 చూడండి, 64 చూడండి. కరెక్ట్‌గానే వచ్చినాయి కదా! సో, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ మనం ఎప్పుడైతే టీడీఆర్ అని రాసుకుంటామో ఫస్ట్ బ్లాక్ వస్తుంది. +1 అని రాస్తే ఈ బ్లాక్ అంతా నెక్స్ట్ బ్లాక్ తీసుకోమని చెప్పి విచ్ ఈస్ 12 బైట్స్ తర్వాత. ఓకే. ఇలా చూపిస్తుంది. అండ్ టీడీఆర్ఏ +1 అని రాస్తే ఇలా చూపిస్తుంది. ఒకవేళ దీన్ని టీడీ అరేని అన్‌ప్యాక్ చేస్తే ఏమొస్తది? మనకి +1ని అన్‌ప్యాక్ చేస్తే 55 వస్తుందా? చూద్దాం 55 అని వస్తదని అని చెప్పి మనం ఎక్స్‌పెక్టేషన్. అన్‌ప్యాకింగ్ లేకపోతే డీరిఫరెన్స్. డీరిఫరెన్స్ ఆహ్, ఫస్ట్ బ్లాక్ ఆఫ్ అరే అని చెప్పి రాసుకొని, ఇక్కడ నేను వాల్యూ కాబట్టి అగైన్ డి అని రాసుకొని, ఎన్ అని రాసుకొని, నేనేం చేస్తున్నాను కామా ఇచ్చి అన్‌ప్యాక్ టీడీ అరే అని చెప్పి రాసి +1 అని చెప్పి రాస్తున్నా. ఇక్కడ +1 అని రాస్తే మనకి ఫస్ట్ ఈ 0 బ్లాక్ కాకుండా ఫస్ట్ బ్లాక్‌లో ఫస్ట్ వాల్యూని అన్‌ప్యాక్ చేసి 55 రావాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ సిస్టమ్ ఏమనుకుంటుంది? సిస్టమ్ ఏమనుకుంటదనంటే, అంటే మీకు రన్ చేయకముందే ఎందుకు చెప్తున్నాననంటే, ఈ పాయింట్ ఆల్రెడీ నాకు తెలుసు అని చెప్పడం కోసం. సో, 55 రాదు. ఎందుకనంటే, ఈ టీడీ ప్లస్ 1 అనంటే ఏం చూపిస్తుంది? ఇది పాయింటింగ్ టు ది ఫస్ట్ ఆహ్, ఇది 0th బ్లాక్, ఇది ఫస్ట్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్‌ని చూపిస్తుంది. సో, ఫస్ట్ బ్లాక్ మొత్తాన్ని రిఫరెన్స్ చేస్తుంది. సో, మనం అన్‌ప్యాక్ చేసినా గాని ఫస్ట్ ఇది మొత్తం బ్లాక్ మొత్తాన్ని రిఫరెన్స్ చేస్తది. దాని అడ్రెస్ ఫస్ట్‌ది ఏదైతే ఉందో అది 55 అడ్రెస్. అది ఏంటిదనంటే 64 కదా! ఆ అడ్రెస్సే చూపిస్తది. ఇప్పుడు రన్ చేసి చూపిస్తున్నాను. సేవ్ చేశాను. రన్ చేస్తున్నాను. చూడండి 64 అని చూపించింది. ఎందుకననంటే దాని ఉద్దేశ్యం ఇప్పుడు మీకు కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడైతే మనం టీడీ అరే అని రాసామో, అరే +1 అని రాసామో, దాని ఉద్దేశ్యం ఏంటంటే ఇది రో 0 అయితే ఇది రో 1 అని చెప్పి, అది రో 1 అని చెప్పి దాన్ని అర్థం చేసుకుంటదన్నమాట. అదే ఎప్పుడైతే మనం టీడీ అరే +1 అని రాసామో, దీన్నెలా ట్రీట్ చేస్తదంటే, ఇదంతా రో కింద ట్రీట్ చేస్తది. ఇన్‌సైడ్ ఆ రో 1లో ఏమేమి ఉన్నాయి అంటే 55, 66, 77 ఉంది కదా! అదంతా చూపిస్తది. ఒకవేళ మనం ఇంకో ఇన్‌సైడ్ ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటది, ఇదంతా ఒక రో 0, ఇది రో 1 అని చెప్పి. అండ్ ఎప్పుడైతే అన్‌ప్యాక్ చేస్తామో ఇది దీనంతా ఈ బ్లాక్ అంతా ఉంది అని చెప్పి అది అర్థం చేసుకుంటా. అది ఇన్‌సైడ్ ఇంకొక లెవెల్ ఎళ్ళాలి అంటే మనం ఏం చేయాలనంటే ఇలాగ స్టార్ మార్క్ రాసి మళ్ళీ అగైన్ ఐ మీన్ డీరిఫరెన్స్ టీడీ అరే +1 అని చెప్పి రాసుకుంటా. ఇలా రాస్తే దాని అర్థం అంటే అది 55 ఫస్ట్ ఎలిమెంట్‌ని తీసుకో అని చెప్పి అర్థం. సో, ఇలా రాస్తే మనకు ఆ వాల్యూ వస్తదా? ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ వస్తదో లేదో చూద్దాం. ప్రింట్‌ఎఫ్ ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ ఇన్ ఫస్ట్ రో అంటే 0th రో కాదు. ఫస్ట్ రో అంటే మళ్ళీ ఇది అనుకున్నారు. ఇది కాదు. మనకి అర్రేలో 0 నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి ఇది 0 రో అనుకుంటే ఇది ఫస్ట్ రో మాట అది ఉద్దేశ్యం. అండ్ %d n అని రాసుకొని దీన్ని అన్‌ప్యాక్ 2 టైమ్స్ చేయాలని చెప్తున్నాను కదా! 2 టైమ్స్ చేసి
టీడీ అరే ప్లస్ 1. చూడండి, సేవ్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. మనకి 55 రావాలి, వస్తుందా లేదో చూద్దాం. చూసారా, ఎగ్జాక్ట్లీ 55 వచ్చింది. సో ఎప్పుడైతే మనం జస్ట్ టీడీ అరే ప్లస్ 1 అనుకుంటామో, ఇది 0 రో, ఇది రో 1 అని అనుకుంటుంది. ఎప్పుడైతే 1 లెవెల్ అన్పాక్ చేస్తామో, ఆ రో 1లో ఇన్సైడ్ ఏముందో అది తీసుకుంటుంది. ఆ ఇన్సైడ్ తీసుకున్న ఫస్ట్ వాల్యూని తీసుకోవాలి. ఏంటిది అని అంటే రెండోసారి అన్పాక్ చేయాలన్నమాట. అది రీజన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే రో 1 తర్వాత రో 1లో ఏముంది, ఆ రో 1లో ఫస్ట్ వాల్యూ ఏముందని చెప్పి ఇలాగా చూడాలి అని అంటే మనం ఈ వేలో డీ రిఫరెన్స్ చేయాలన్నమాట. ఓకే, ఇలాగ 2 డైమెన్షన్ సంబంధించిన పాయింటర్స్ కానీ వీటిని ఉపయోగించి మనం ఎలా వాల్యూస్ చూడాలి అని చెప్పి రాసుకున్నాం. అలాగే 3 డైమెన్షన్లో కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, బట్ మీరు ప్రాక్టీస్ చేయండి. దాన్ని డిఫరెంట్ వేస్లో ఎలా రాయాలో కూడా మోర్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ చూసే ముందు అసలు ఫస్ట్ దీన్ని ఒక పాయింటర్కి అసైన్ చేయాలి కదా. ఇంట్ పిటిడి ఏ అని చెప్పి రాస్తున్నాను. జస్ట్ అదే నేమ్తో వేరే లేవు కదా, పిటిడిఏఆర్ అని రాస్తాను. ఆర్ అని రాసి ఇక్కడ 3 డైమెన్షన్లో మనం ఏం చెప్పాము, 2/3 2 బ్లాక్స్ ఉన్నాయి అంతే కదా. 2/3 వచ్చేసరికి ఇది, ఇలాంటివి మన దగ్గర 2 బ్లాక్స్ ఉన్నాయని చెప్పి అర్థం. సో ఫస్ట్ది ఇగ్నోర్ చేసి ఈ 2/3 అని రాస్తే దానికి సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే 2/3 అంటే 6 ఎలిమెంట్స్. ఈ 6 ఎలిమెంట్స్ తర్వాత ఇంకొక బ్లాక్ తీసుకో అని చెప్పి అర్థం చేసుకుంటుంది. 2/3. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత దీన్ని టీడీ అరేస్ అని చెప్పి దాన్ని అసైన్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ సేమ్ లాజిక్ ఇది వరకు లాగానే టీడీ అరేస్ అని రాయంగానే ఫస్ట్ ఈ బ్లాక్లో ఉన్న అడ్రస్ని చూపిస్తుంది. ఓకే, అరేస్ పి అని రాసాం కాబట్టి ఎక్స్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్లో చూపిస్తుంది. అదే డి అని రాస్తే నెంబర్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. 1 సెకండ్, అబౌట్ టీడీ అరేస్ ఉంది. యా, ఎందుకు ఇది ఎర్రర్ చూపిస్తుంది అని అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, దీన్ని మనం ఇలాగా బ్రాకెట్లో మెన్షన్ చూసారా, ఇలాగ ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో ఇది సేవ్ చేసుకొని రన్ చేస్తున్నాను. చూడండి, ఈ టీడీ 22 అనేది ఎలిమెంట్ అనేది ఎక్కడ సేవ్ అయిందో ఆ అడ్రస్ ఫస్ట్ దాన్ని తీసుకుంటుంది అనమాట. ఇలాగ సో ఇలాగ మనం వేరే ఆపరేషన్స్, ఈ పైన ఆపరేషన్స్ మనం ఏమైతే చూసామో, రిఫరెన్స్ చేసామో, అర్థమెటిక్ చేసామో అవన్నీ మనం ఇక్కడ రాయొచ్చు. ఎగ్జాంపుల్ నేను 3 డైమెన్షన్లో ఉన్న వాల్యూస్ని మనం ఇక్కడ 2 డైమెన్షన్లో ఇక్కడ రాసుకున్నట్టు స్పెసిఫిక్గా ఆ ఎలిమెంట్ని నేను పిక్ చేయాలనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 77ని పిక్ చేయాలనుకోండి. 3 డైమెన్షన్లో ఎలా ఉంది మనకి, ఆ, ఇది ఈ 77 వచ్చేసరికి ఫస్ట్ బ్లాక్లో ఇక్కడ 0, ఇది ఫస్ట్. ఓకే, అండ్ ఇందులో 0 1 2, సో 2. సో దాన్ని నేను ఒకవేళ నేను ఈ 77 వాల్యూనే స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ 88 అని పెడతాను. అప్పుడప్పుడు దానికి దీనికి వాల్యూస్ డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ప్రింట్ఎఫ్ ఇప్పుడు నేను 77th వాల్యూని చూపించాలనుకుంటున్నాను మీకు. దానికోసం నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో చూడండి. రాసి టీడీ అరేస్ అని చెప్పి రాసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే గమనించండి, ఇది టీడీ అరే, 2D అరేకి 2D అరే అని టీడీ అరే అని చెప్పి రాసుకున్నాను. ఇక్కడేమో అరేస్ అని రాసుకున్నాను, అంతే డిఫరెన్స్. ఎందుకంటే జస్ట్ నేమింగ్ డిఫరెంట్ ఉండాలి కాబట్టి అది ఇది ఇలా ఎస్ అని రాసాను, అది డిఫరెన్స్ ఉంది, అది గమనించుకోండి. అండ్ టీడీ అరేస్ అని చెప్పి రాసి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ 77 వాల్యూ ఎక్కడ ఉందని చెప్పి రాయాలి కదా. ఇదంతా ఫస్ట్
జీరోత్ రో ఇదంతా ఫస్ట్ రో. ఓకే, లేకపోతే ఇదంతా జీరోత్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్. సో ఫస్ట్ నేను 77 ఎక్కడుంది, జీరోత్ బ్లాక్లో ఉంది. సో జీరో అని రాసుకొని, లేకపోతే ఫస్ట్ అని రాసుకొని, అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి ఇక్కడ 0 అండ్ 1 కాబట్టి 0 రో ఫస్ట్ రోలో మనకి అగైన్ 0 1 2 సెకండ్ ఉంది. సో ఇక్కడ 1 కాదనుకుంటా, జీరోనే రాసుకోవాలి. ఐ టు హ్యావ్ ఎ లిటిల్ కన్ఫ్యూషన్. ఒక్కసారి ఈ 0 1 2 అని చెప్పి రాసి నాకు 77 వస్తుందో రావట్లేదు చూస్తాను. ఒకవేళ రాకపోతే కనుక ఇక్కడ మనం 1 చేయాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం. నేను చాలా డేస్ అయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనకి 0 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిదీ మనం 0 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి అన్నాం కదా. ఫస్ట్ బ్లాక్ని 0 బ్లాక్, సెకండ్ బ్లాక్ని ఫస్ట్ బ్లాక్. అలాగే ఇక్కడ 2 రోస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ రోని 0th రో, సెకండ్ రోని ఫస్ట్ రో. అండ్ ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాలమ్ని 0, సెకండ్ కాలమ్ని 1, థర్డ్ కాలమ్ని 2 ఇలా రాసుకున్నాం. సో ఇలాగా రాసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 88 రాసుకోవాలనుకోండి, అప్పుడు ఎలాగా 88 వాల్యూ అని రాసుకొని డి అని రాసి ఇక్కడ టీడీ అరేస్ అని రాసుకొని, ఇప్పుడు నేను ఇందులో 0th బ్లాక్ ఫస్ట్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్లో ఇది 0th బ్లాక్లో చూసాం. ఫస్ట్ బ్లాక్లో చూస్తున్నాం. ఫస్ట్ బ్లాక్లో నాది మళ్ళీ ఇక్కడ 2 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రో వచ్చేసరికి 0th రో, సెకండ్ రో వచ్చేసరికి ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఈ వాల్యూ ఫస్ట్ రో. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ కాలమ్స్ వచ్చేసరికి 0 1 2. ఈ సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 అంటారు. సో ఇలా రాస్తే నాకు 88 వాల్యూ వస్తుందో రావట్లేదో చూద్దాం. సేవ్ చేసి 3 డైమెన్షన్ ఇలా రాసుకుంటాం. 88 వాల్యూ వస్తుందా, రన్ చేస్తున్నాను. 88 వాల్యూ వచ్చింది. ఓకే, యా, చూడండి 88 వాల్యూ అని వచ్చింది. 88 వాల్యూ. సో ఇలాగ మనం 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ డిఫైన్ చేసుకోవచ్చు. వాటిని ఇలాగ అన్పాక్ చేసి లేకపోతే డీరిఫరెన్స్ చేసి వాటి అడ్రస్ని ఇలాగా చూడొచ్చు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ట్యూటోరియల్. పాత వీడియోను ఈ వీడియో 2 వీడియోస్ మీకు అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చూడండి. అండ్ మీకు కింద వీడియోస్లో ఈ లింక్స్ కూడా ఇస్తాను. వీటిని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు పాయింట్స్ అనేది వాటిని డీరిఫరెన్స్ చేసేటప్పుడు, అరేస్ని డీరిఫరెన్స్ చేసేటప్పుడు, లేకపోతే రిఫరెన్స్ అడ్రస్ చూడాలన్నప్పుడు ఎలా రాయాలని చెప్పి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.